గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ప్రోగ్రామింగ్. గాయ్స్ మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్ యొక్క యూజ్ ఏంటి, ఆ ఎస్క్యూఎల్ సర్వర్ని మనం రియల్ సినారియోలో ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం గాయ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాచ్ చేయండి. ఓకే ఓకే గాయస్, ఎస్క్యూఎల్ సర్వర్ సీక్వెన్స్లో మనకి సెకండ్ టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ కమాండ్స్ గాయస్. ఈరోజు మనం ఎస్క్యూఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎస్క్యూఎల్ కమాండ్స్ వచ్చేసి మనకి 5 టైప్స్ ఉంటాయి గాయస్. డిఆర్ఎల్ అండ్ డిఎంఎల్, డిడిఎల్, డిసిఎల్ అనే 5 కమాండ్స్ ఉంటాయి గైస్. వీటిని ఎలా డివైడ్ చేశారంటే వీటి యొక్క యూజెస్ని బట్టి మనకి వీటిని 5 టైప్స్గా డివైడ్ చేశారు గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డిడిఎల్ గైస్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇందులో మనకి క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్ అండ్ డ్రాప్ అనే కమాండ్స్ ఉంటాయి గైస్. ఈరోజు వచ్చేసి మనం క్రియేట్ అండ్ డ్రాప్ గురించి, కమాండ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు సెర్చ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ చేయమని ఇలా వస్తుంది గాయస్. ఇక్కడ మనకి రెండు విధాలుగా కనెక్ట్ చేయొచ్చు గాయస్. ఎస్క్యూఎల్ సర్వర్ అనేది మనం రెండు విధాలుగా కనెక్ట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మనకి ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్, ఇంకోటి వచ్చేసి విండోస్ అథెంటికేషన్. ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ లో కనెక్ట్ చేయాలంటే మనకి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ కావాలి గాయస్. ఇక్కడ విండోస్ అథెంటికేషన్ లో అయితే మనకి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అవసరం లేదు గాయస్. నేను ప్రస్తుతానికి విండోస్ అథెంటికేషన్ లో కనెక్ట్ చేస్తున్నా. ఓకే ఓకే గాయస్, మనకి ఎస్క్యూఎల్ సర్వర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి దాని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది గాయస్. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకి న్యూ క్వైరీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇలా మనకి ట్యాబ్ ఓపెన్ అవుతుంది గాయస్. ఇక్కడే మనం క్వైరీస్ రాసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డ్రాప్ డౌన్స్ అంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ డేటాబేసెస్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు గాయస్. ఓకేనా, ఇక్కడ కొన్ని సిస్టమ్ డేటాబేసెస్ కూడా డిఫాల్ట్ గా ఉంటాయి గాయస్. మోడల్ మాస్టర్ అండ్ టెంప్ డిబి ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ డేటాబేసెస్. ఓకేనా, వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను చూడండి ట్రిబుల్ ఎస్పి శ్రీ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాబేస్. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఆ, మనం క్రియేట్ చేసిన డేటాబేసెస్ అన్ని కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, అండ్ ఇక్కడ టాప్ లెఫ్ట్ లో మనకి వ్యూ అని కనిపిస్తుంది కదా, దీని వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డేటాబేస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఫోల్డర్ లో మనం పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఎక్స్పాండ్ అయితే మనకి ఇక్కడ ఈ కనిపిస్తున్నాయి కదా, డిబి, ఎంప్లాయీ డిబి, ఇవన్నీ కూడా ఈ డేటాబేసెస్ అన్ని కూడా ఈ డేటాబేసెస్ లో స్టోర్ అవుతాయి. ఓకేనా, ఇలా స్టోర్ అవుతాయి. మనం క్రియేట్ చేసిన ప్రతి డేటాబేస్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, ఇదనమాట. ఓకే, ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఈ డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు అది. ఓకే చూడండి గైస్, క్రియేట్ డేటాబేస్ నేమ్. ఓకేనా, దాని యొక్క సింటాక్స్ వచ్చేసి క్రియేట్ డేటాబేస్ నేమ్. చూద్దాం, దీన్ని తీసుకుందాం టైం వేస్ట్ అవ్వకుండా. చూడండి, టెస్ట్ డిబి అనేది నేను ఇచ్చుకున్న నేమ్ గైస్. ఓకేనా, సరే నేను 1 2 3 అని ఇస్తున్నా. ఓకే, సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, మనకి ఇక్కడ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ డేటాబేస్ ఫోల్డర్ లో ఈ టెస్ట్ డిబి 1 2 3 అనేది మనకి ఇప్పుడు కనిపించాలి. చూద్దాం ఆ డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో. ఓకేనా, గో టు వ్యూ అండ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని రిఫ్రెష్ చేయండి. ఓకే, చూడండి టెస్ట్ డిబి 1 2 3 డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇలా మనం డేటా కమాండ్స్ క్రియేట్ కమాండ్ యూజ్ చేసుకొని డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇంకో విధంగా కూడా మనం డేటాబేస్ ని క్రియేట్ చేయొచ్చు గాయస్. అది ఎలా అంటే ఇక్కడ డేటాబేస్ ఉంది కదా, డేటాబేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ డేటాబేస్, అండ్ ఇక్కడ డేటాబేస్ నేమ్ వచ్చేసి నేను బిటిడి అని ఇచ్చా. ఓకేనా, చూడండి
ఓకేనా? డిడిడి కనిపించింది కదా? ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, మనకున్న డేటాబేసెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయని. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 2 డేటాబేసెస్ క్రియేట్ చేసినాం. డిటిడి అని క్రియేట్ చేసాం. ఇంకోటి వచ్చేసి టెస్ట్ డిబి 123. ఇవి 2 డేటాబేసెస్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇలా మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ డేటాబేస్ని ఎలా డ్రాప్ చేస్తాం, డేటాబేస్ని ఎలా డ్రాప్ చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఓకే, నా సింటాక్స్ వచ్చేసి డ్రాప్ డేటాబేస్ డిబి. సింటాక్స్ టైం వేస్ట్ అప్పుడు దీన్నే తీసుకున్నాం. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి 123 అని ఇచ్చే కదా. ఇక్కడ మీరు చూస్తే ఈ ఈ డేటాబేస్ ని నేను డ్రాప్ చేయాలనుకుంటున్నా. సో ఆ డేటాబేస్ ని తీసుకున్నా ఇక్కడ. ఓకేనా? దాని సింటాక్స్ వచ్చేసి డ్రాప్ డేటాబేస్ నేమ్. ఓకేనా? ఏదైతే డేటాబేస్ నేను డ్రాప్ చేయాలో ఆ డేటాబేస్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్. చూడండి, కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ డ్రాప్ అయిపోయింది. అది డ్రాప్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, గో టు వ్యూ అండ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్, డేటాబేస్ రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ చేయండి. చూడండి, టెస్ట్ డిబి 123 అనేది ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, ఓన్లీ డిడిడి మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా కనిపించదు. ఓకే, ఇలా డిడిడి మాత్రమే కనిపిస్తుంది. టెస్ట్ డిబి 123 అనేది లేదు. ఓకే గైస్, ఇలా మనం డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటాం అండ్ డేటాబేస్ని డ్రాప్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనం ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఈ డేటాబేస్లో క్రియేట్ చేసిన డేటాబేస్లో మనం టేబుల్ డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. ఆ టేబుల్ని ఇన్సర్ట్ చేయాలి. అది ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈ డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? క్రియేట్ చేశాను. నా ఏమేంటి, ఈ డేటాబేస్లో నేను టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? నా సింటాక్స్ వచ్చేసి యూజ్ టెస్ట్ 123. ఓకే, నేను ఏ డేటాబేస్లో అయితే నేను టేబుల్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నానో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, యూజ్ డేటాబేస్ ఎగ్జిక్యూట్. చూడండి, ఇక్కడ మనకి టెస్ట్ డిబి 123 అని వచ్చింది కదా, ఇక్కడ హైలైట్ చేస్తారు చూడండి. ఓకేనా? ఇలా రావాలి. ఇలా వస్తే ఆ డేటాబేస్లో మనకి ఇక్కడ రాసే డేటా, ఇక్కడ రాసే క్వైరీస్ అన్ని కానీ ఇక్కడ డేటా అంతా కూడా ఆ డేటాబేస్లో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏంటి, ఏమేంటి, ఈ డేటాబేస్లో మనం డేటా అదే టేబుల్ డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి సింటాక్స్ చూద్దాం. ఓకేనా? టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి సింటాక్స్. ఓకే, ఈ సింటాక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్. ఇక్కడ మనం టేబుల్ నేమ్ అండి, ఇక్కడ కాలం నేమ్స్, ఇది వచ్చేసి డేటా టైప్. ఓకేనా? ఇలా దీని యొక్క సింటాక్స్ వచ్చేసి ఇది అండి. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి నేను ఈఎంపి అని తీసుకుంటున్నాను అండి. ఓకేనా? దీంట్లో ఫీల్డ్స్ వచ్చేసి నేను ఈఐడి ఇంట్. ఓకేనా? ఇక్కడ మన సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ టేబుల్ నేమ్ ఈఎంపి, నేను ఈఎంపి అనే టేబుల్ నేమ్ తీసుకున్నా. ఓకేనా? ఇక్కడ ఈఐడి అనేది కాలం నేమ్. ఓకేనా? ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్. ఇక్కడ ఇంట్ అనే ఎందుకు తీసుకున్నా అంటే మనం ఎనీ ఇంటీజర్, ఏ ఇంటీజర్ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం డేటా ఇన్సర్ట్ చేయాలనుకునేటప్పుడు మనం ఇంటీజర్ అనే డేటా టైప్ తీసుకుంటామండి. అండ్ నెక్స్ట్ ఈ నేమ్. ఓకే, సైజ్ వచ్చేసి 50. ఓకేనా? ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి, varchar అనే డేటా టైప్ తీసుకున్నా ఈ నేమ్‌కి. ఎందుకు తీసుకున్నానంటే ఎనీ స్ట్రింగ్ టైప్ డేటా ఇన్సర్ట్ చేయాలని అనుకుంటే మనం టేబుల్‌లో ఒక ఎనీ స్ట్రింగ్ టైప్ డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనం varchar గాని nvarchar గాని డేటా టైప్ తీసుకుంటామండి. ఓకేనా? అండ్ సాలరీ, మనీ. ఓకే. మనీ డేటా టైప్. డబుల్ కూడా తీసుకోవచ్చు అంటే డెసిమల్ కూడా తీసుకోవచ్చు. అది ఒక పర్పస్‌లో తీసుకుంటామండి. అది కూడా ఓకేనా? మొత్తం సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకేనా? టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఈ టేబుల్ అనేది ఈ డేటాబేస్‌లో క్రియేట్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఎలా చెక్ చేసుకుందాం? గో టు వ్యూ, ఆబ్జెక్ట్ ఎక్స్‌ప్లోరర్ అండ్ దేంట్లోని మనం ఏది క్రియేట్ చేసాం? డేటాబేస్ ఏంటి? టెస్ట్ DB 123. ఓకేనా? ఇదే కదా? చూద్దాం. లేదు. సో రిఫ్రెష్ చేద్దాం. వస్తుంది. చూడండి వచ్చింది కదా? రిఫ్రెష్ చేయాలి. ఎప్పుడన్నా ఇక్కడ మీకు కనిపించకపోతే ఒకసారి రిఫ్రెష్ చేయండి, కనిపిస్తుంది. దీని పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టేబుల్స్ అని ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఆ పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఈఎంపీ టేబుల్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఆ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో మనం చూడాలనుకుంటే పక్కన ప్లస్ మీద క్లిక్ చేయండి. అందులో కాలమ్స్ చూడండి, ఈఐడి, ఈ నేమ్, శాలరీ. మనం ఏమైతే కాలం నేమ్స్ ఇచ్చామో అవి అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. టేబుల్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి డేటా టైప్ కూడా కనిపిస్తుంది. ఇంట్, ఎన్, varchar, మనీ. ఓకేనా? ఇలా టేబుల్ క్రియేట్ అయిపోయింది. టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? మనం ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చండి. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదైతే టేబుల్ నేమ్ ఇచ్చానో ఆ టేబుల్ నేమ్. ఓకే. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే. ఈఐడి, ఈ నేమ్, శాలరీ. ఓకేనా? ఇలా ఇలా మనం టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటామండి. ఓకేనా? ఈ ఎస్క్యూఎల్ కమాండ్ గురించి కమింగ్ క్లాసెస్లో బ్రీఫ్గా చెప్తానండి. ప్రస్తుతానికి మీకు చూపించడానికి ఇలా చెప్పా. ఓకేనా? ఈ టేబుల్ అనేది మనం ఇంకో విధంగా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ టేబుల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ టేబుల్. ఓకే. కాలం నేమ్ వచ్చేసి నేను ఏమిద్దాం? E1 అని. కాలం నేమ్ వచ్చేసి సమ్ సీరియల్ నెంబర్. డేటా టైప్ వచ్చేసి ఇంట్. ఓకే. ఇంకోటి వచ్చేసి డి నేమ్. వాట్ ఎవర్ ఏదో ఒకటి మీకు అర్థం అవడానికి. ఓకే. varchar varchar సెలెక్ట్ చేయండి. ఓకే. 2 ఫీల్డ్స్ మాత్రం తీసుకుంటాను నేను. ఓకేనా? కంట్రోల్ S కొట్టండి. ఇక్కడ మనకి ఒక పాపప్ వస్తుంది. టేబుల్ క్రియేషన్ నేమ్ అనేది ఇక్కడ మనం ఏ నేమ్తో అయితే టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇవ్వండి ఇక్కడ. ఓకేనా? నేను ఇక్కడ రివీల్ చేయనిస్తున్నా. ఓకేనా? ఓకే. ఇక్కడ మనకి టేబుల్ క్రియేట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? చూద్దాం. ఫోటో ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ టేబుల్ని రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇగో ఇక్కడ జేజేజే టేబుల్ క్రియేట్ అయింది. ఆ ఫీల్డ్స్ ఉన్నాయా లేదా, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే. కాలమ్ నేమ్స్ చూడండి, సీరియల్ నెంబర్ అండ్ డి నేమ్, ఇంట్ అండ్ varchar డేటా టైప్స్ కూడా వస్తాయి. ఓకే గైస్, ఇలా మనం టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే.
ఇప్పుడు మనం ఆ టేబుల్ని ఎలా డ్రాప్ చేద్దాం. ఓకే, ఎలా డ్రాప్ చేద్దాం చూద్దాం. ఓకే, దాని యొక్క సింటాక్స్ వచ్చేసి డ్రాప్ టేబుల్ నేమ్. ఓకేనా, ఒక టేబుల్ క్రియేట్ చేసిన టేబుల్ని డ్రాప్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ డ్రాప్ టేబుల్ నేమ్. ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం దాన్ని. ఓకే, డ్రాప్ టేబుల్, ఏ టేబుల్ని నేను డ్రాప్ చేయాలనుకుంటున్నా, ఈఎంపీ టేబుల్ని డ్రాప్ చేయాలనుకుంటున్నా. ఓకే, చూడండి, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్, టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, చూద్దాం డిలీట్ అయిందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, టేబుల్ని రిఫ్రెష్ చేద్దాం. ఈఎంపీ టేబుల్ అనేది మనకి ఇక్కడ కనిపించకూడదు. ఓకే, చూడండి, జేజేజే టేబుల్ మాత్రమే ఉంది, ఈఎంపీ టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా, ఇలా మనం కమాండ్స్ యూజ్ చేసుకొని కూడా మనం టేబుల్ని డిలీట్ చేయొచ్చు గైస్. ఇక్కడ మనం ఇంకో విధంగా కూడా టేబుల్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, దీని మీద సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయండి అండ్ ఓకే చేయండి. చూడండి గైస్, డిలీట్ డిలీట్ అయిపోయింది, జేజే టేబుల్ కూడా డిలీట్ అయిపోయింది. ఓకే గాయస్, ఈ విధంగా మనం రెండు విధాలుగా డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు, టేబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు. ఇది గైస్. ఓకే గైస్, మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.